2 పార్టీలు జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. ఇవాళ బలమైన అభ్యర్థులు ఎవరున్నారో మీరే చెప్పాలి. ఇవాళ లంకల దీపక్ రెడ్డిని తీసుకొచ్చిండ్రు. లంకల దీపక్ రెడ్డి బీజేపీ తరఫున తీసుకొస్తే బీసీ వాదం నడుస్తున్న క్రమంలో మేము ముఖ్యమంత్రిని బీసీని చేస్తా అన్న దద్దమ్మ పార్టీ బీజేపీ ఇవాళ ఒక అగ్రవర్ణపు రెడ్డిని తీసుకొచ్చి పెట్టింది. సరే, ఒక్క రెడ్డిని ఏదో యాదృచ్ఛికంగా పెట్టిందా? పెట్టలే. అయితే సబితా రెడ్డి గారు వస్తారు, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి వస్తాడు, లేకపోతే లంకల దీపక్ రెడ్డి వస్తాడు. సో ఈ బీసీ నినాదం ఇక్కడ దాదాపు అత్యధికమైన ఓట్లు బీసీ ఓట్లే ఉన్నాయి కదా, 1,90,000 బీసీ ఓట్లే ఉన్నాయి. సో ఈ బీసీ ఓట్లలో బీసీ నినాదం పెట్టుకున్నప్పుడు కూడా ఓసీని పెట్టుకొని ఆయన బలమైన అభ్యర్థి ఎట్లయితాడు, ఆ బీజేపీ బలమైన పార్టీ ఎట్లా అవుద్ది? రెండవది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది మాగంటి గోపీనాథ్ గారు మరణించడంతో ఈ ఉప ఎన్నిక రావడం జరిగింది. మాగంటి గోపీనాథ్ గారు లీలలు తెలియంది ఎవరికి? సో ఆయన చాలా అపర మేధావి. చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవద్దు. చిన్న శ్రీశైలం గారి కుటుంబాన్ని పూర్తిగా సర్వనాశనం చేసే పనిలో పెట్టుకొని ఆయనే సర్వనాశనం అయిపోయిన వ్యక్తి మాగంటి. ఇలా వాళ్ళ భార్యను బయటకు తీసుకొస్తుంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళే లీలలు బయట పెట్టుకున్నారు. ఈమె మొదటి భార్య, ఈమె రెండో భార్య, ఈమెకు సంబంధం లేదు. ఇలా ఆమె సానుభూతి కంటే ఇది బయటకి ఎక్కువ వచ్చింది కాబట్టి సానుభూతి అనేది పనిచేయదు. రెండోది, నిజంగా ఆమె కన్నీటి ఏడుస్తే ఈ 2 లక్షల మంది మహిళలు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల్లో 2 లక్షల మంది మహిళలే కదా. సో ఈ మహిళలు వాళ్ళ బాగోగు వాళ్ళు చూసుకుంటారా, ఈమె కన్నీటిని చూస్తారా? చూసే ప్రసక్తే లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? 2 లక్షల మంది వాళ్ళు అభివృద్ధిని కోరుకుంటారు కాబట్టి నవీన్ యాదవ్ గారికి ఓటేస్తారు. కనుక ఖచ్చితంగా కాంగ్రెస్దే జూబ్లీహిల్స్ గెలుపు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఇక్కడ పబ్లిసిటీ ఉన్నప్పటికీ కూడా, అంటే కొన్ని ప్రాంతాల్లోనే పబ్లిసిటీ ఉంది, మొత్తం నియోజకవర్గం వ్యాప్తంగా కూడా అంత పబ్లిసిటీ ఉన్నటువంటి వ్యక్తి కాదన్నట్టు. ఎస్, బాగా చెప్పారు. నిజంగా నవీన్ యాదవ్ గారికి అంటే ఒక చిన్న శ్రీశైలం తనయుడుగా జూబ్లీహిల్స్ కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కూడా ఒక మంచి పేరున్న వ్యక్తి. ఓకే, ఇవాళ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారి ప్రాతినిధ్యం మీరు అన్నట్టు యూసుఫ్ కూడా, రహమత్ నగర్, బోరబండ సమ్ ఏరియాలో ఉంది, మిగతాది లేదు కదా అంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మంత్రులను కూడా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులు చేసారు కదా. మంత్రులు ఆల్రెడీ డెవలప్మెంట్ చూస్తున్నారు కదా. షేక్పేట వైపు 240 కోట్లు, కార్మిక నగర్ వైపు 150 కోట్లు. సో ఎక్కడెక్కడ డెవలప్మెంట్ ఉందో డెవలప్మెంట్ అంతా నడుస్తుంది. సో ప్రజలు ఎప్పుడు కూడా అధికార పార్టీ వైపునే ఉంటారు. దీనికి ఉదాహరణనే మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్ బై ఎలక్షన్. సో ఆమె లాస్ట్ చనిపోతే వేసారు కదా, అక్కడ సానుభూతి పనిచేసిందా? కాంగ్రెస్ విన్ కదా. సో ఈమె కంటే సానుభూతి ఆమెకు ఎక్కువ ఉండే కదా. సో కనుక సానుభూతి అనేది పనిచేయదు. సానుభూతి ఎప్పుడు పనిచేస్తుంది? ఇలా 2 లక్షల మంది ఓట్ల కన్నీళ్ళు ఎక్కువనా, వీళ్ళు ఒక సున్నితమ్మ కన్నీరు ఎక్కువనా? సో వీళ్ళందరూ 10 ఏళ్ల నుంచి అభివృద్ధి లేదని ఏడుస్తున్నారు. వాళ్ళు ఏం కోరుకుంటారు? నవీన్ యాదవ్ లాంటి ఒక యువకుడు, ఒక చదువున్న వ్యక్తి, ఒక మంచి లీడరు, దమ్మున్న లీడర్. సునీత మాగంటి అనే వ్యక్తిని కూడా పక్కన పెట్టినట్టయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలి. ఈ కాంగ్రెస్లో మాకు చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు, ఈ 2 సంవత్సరాల్లో మాకు వచ్చినవి కూడా ఏం లేదు అన్నట్లు ఈ మాట మాట్లాడితే ఇలా ఒక్కటే, మా బీసీ సోదరులు కావచ్చు, బీసీ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ నవీన్ గారికి ఓటేస్తారు. ఎందుకంటే బీసీ నినాదం మీద నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మహిళలందరూ కూడా ఓటేస్తారు. ఎందుకు వేస్తారు? మేము ఫ్రీ బస్సులో తిరిగినాం, కాంగ్రెస్ ప్రభుత్వం, నవీన్కు సంబంధం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఫ్రీ బస్ ఎక్కినాం కాబట్టి కాంగ్రెస్ ఓటేయాలి. అయితే బతుకమ్మ చీరలు ఇచ్చినందుకు మరి బీఆర్ఎస్ కూడా ఓటేసే అవకాశం ఉంది. మహిళల ఓట్లు కూడా జీలే అవకాశం ఉంది. ఇలా చీరల కోసం ఓట్లు అమ్ముకునే మహిళలు తెలంగాణ మహిళలు కాదండి. తెలంగాణ మహిళలు అభివృద్ధి కోరుకునే మహిళలు. కనుక ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఓటర్ వైపు ఉంటారు తప్ప, పార్టీ వైపు, అభివృద్ధి వైపు ఉంటారు తప్ప ఈ చీరలకు, బోనంజాలకు ఆల్రెడీ వల్ల బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? 4 ఓట్లు ఉంటే ఒక ఐఫోన్, సెల్ ఫోన్ ఇస్తున్నారట. సో వాళ్ళు దాదాపు ఎంతో డబ్బు ఖర్చు పెడదాం అనుకునే మూమెంట్లో ఉన్నారు. పని చేసే నాయకుని గెలిపించుకుంటారు తప్ప సానుభూతితోని ఒక్కరోజు కోసం, ఒక్కరోజు ఏడుపు కోసం లోబడి లొంగిపోయే మహిళలు జూబ్లీహిల్స్లో మహిళలు కాదు. వారు పంచే బతుకమ్మ చీరల కోసం అమ్ముడు పోయే మహిళలు కాదు. మహిళలు చాలా చైతన్యవంతులు. ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్నే కోరుకుంటారు, నవీన్ యాదవ్నే కోరుకుంటారు, కాంగ్రెస్ను గెలిపిస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రధాన సమస్యలు ఎక్కడేసిన కొంగుడు అక్కడ ఉన్నట్లు అట్లనే ఉన్నాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 2 సంవత్సరాలు అయినా కానీ 2 సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్ ప్రజలు అయితే చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. ఇక్కడ ప్రయాణికులు కూడా చాలా రకాల ఇబ్బందులు పడ్డారు, రోడ్ల పరంగానే, డ్రైనేజీల పరంగానే, ఇట్లా ఎన్నో రకాలుగా. మరి 2 సంవత్సరాల్లో చేయండి, మరి ఇప్పుడు గెలిచిన తర్వాత ఏం చేస్తారు అన్నది ఒక ప్రధాన ఒకటండి. 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి పదం చేస్తామని చెప్పి దొంగదారిన వచ్చిన వాళ్ళను ప్రజలు నమ్మి భరించిండ్రు. సో వాళ్ళు ఏం చేయనప్పుడు ఇలా కేవలం 2 ఏళ్ళు అంటే పసిగుడ్డు ప్రభుత్వం. ఆ 2 ఏళ్ళనే అన్ని కాలేదని అన్నారు కదా. ఖచ్చితంగా వాళ్ళ టర్మ్ అయిపోయే వరకైనా ప్రశ్నిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా అభివృద్ధి ఆగదు. అది కాంగ్రెస్ పంతం.
100% కాంగ్రెస్ 100% జూబ్లీహిల్స్ అభివృద్ధిని ప్రత్యేకంగా తీసుకుంది. అనేక మంది మంత్రులను కూడా ఇక్కడ ఇన్ఛార్జి మంత్రులు చేసుకున్నారు. 100% కాంగ్రెస్దే విజయం మీరు చూస్తారు. జూబ్లీహిల్స్ అభివృద్ధిని కూడా మీరు చూస్తారు. ఎవరైతే ఇవాళ నవీన్ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అభివృద్ధిని నమ్ముకొని ఓట్లు వేసిండ్రో నిజంగా అభివృద్ధి చేయకపోతే ప్రశ్నిస్తారు, నిలదీస్తారు ఖచ్చితంగా. కనుక ఖచ్చితంగా కాంగ్రెస్దే విజయం.